డిసెంబర్ 1వ తారీఖు వరల్డ్ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవంగా ప్రకటించబడినటువంటి ఈ రోజున నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి తొలి డిసెంబర్ 1వ తారీఖు వరల్డ్ హెచ్ఐవి దినోత్సవాన్ని మనం గతంలో ఎన్నోసార్లు చేసుకున్నా. అప్పుడు టోటల్ స్టేట్ మీద కామన్ యునైటెడ్ స్టేట్లో 23 జిల్లాల్లో చేసుకోవటం జరిగేది. మరి ఈరోజు విజయవాడ రాష్ట్ర రాజధానిగా ప్రకటించబడిన తర్వాత వచ్చినటువంటి ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని మన స్టేట్ క్యాపిటల్లో రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో మరి తొలిసారి ఈ అవగాహన కార్యక్రమాన్ని పెట్టుకోవడం. మరి దీంట్లో ఈ రోజున స్థానిక ఇక్కడ 43వ డివిజను కార్పొరేటరు కొండపల్లి అనసూయ గారు, అలాగే అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు చెన్నకేశవ గారు, అలాగే అడిషనల్ డైరెక్టరు సుధాకర్ గారు, అలాగే ఏపీడి సుబ్బలక్ష్మి గారు, అలాగే డాక్టర్ శాలినీదేవి గారు ఆర్డి గుంటూరు, అలాగే డాక్టర్ నాగమల్లేశ్వరి గారు డిఎంహెచ్ఓ కృష్ణ, అలాగే మా విజయవాడ నగర ప్రముఖులు, నగరంలో పెద్దలు, మా అందరికీ తల్లి సమానరాలు చెన్నిపాటి విజ్జు గారు ఎక్స్ పార్లమెంట్ సభ్యురాలు, అలాగే మన రాష్ట్రానికే కాదు ఈ దేశంలోనే అనేక మందికి సుపరిచితులైనటువంటి డాక్టర్ సమరం గారికి, అలాగే రమేష్ బాబు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి డిపార్ట్మెంటు వర్కర్సు, అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజీ, మిగతా విద్యా సంస్థలు, వాసవి సేవా సంస్థ నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఒకప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఆ మహమ్మారి బారిన పడకూడదు, పడితే మాత్రం అంతిమ లక్ష్యం మరణం. మరి ఆ దశ నుంచి ఈరోజు ప్రపంచం మొత్తం అనేక కొత్త వైద్య విధానాలు, చాలా అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ కనుక్కోవటం వల్ల మరణాల శాతం తగ్గించడం జరిగింది. కానీ మొత్తానికి వ్యాధిని మాత్రం ప్రపంచం మొత్తం నిరోధించలేకపోయింది.